నమస్కారం అండి. యావత్తు తెలుగు ప్రజలకి అంజనీ రవిశంకర్ పెళ్ళ అయినటువంటి ధర్మస్వరూపం కాలస్వరూపంగా నన్ను కాలం ధర్మమే నియమించినటువంటి తీరు వ్యవసాయ శాస్త్రవేత్త సాక్షిగా జరిగినటువంటి పరిణామంతో బాధ్యతతో మనిషిగా నేను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ముందే చెప్పగలిగిన కోణం లేదా నా కర్మ నా ధర్మాచరణే లోకంగా మారటం. నిజానికి ముందే చెప్పడం కాదు, ప్రిడిక్షన్ కాదు, ఎవరో అడిగితే చెప్పడం కాదు, అంతకన్నా కాదు, కేవలం నా మనిషిగా మనస్ఫూర్తిగా ప్రవర్తిస్తే జరిగిన పరిణామం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందులో నేను మాట్లాడిన తీరు కానీ అన్నీ కూడా ఎవరు కూడా రకరకాల మతస్థులు కులం వారు వేరువేరుగా తీసుకోకండి, దాన్ని మనిషిగా తీసుకోండి. ముఖ్యంగా టీవీ5 వారి ద్వారా, యాజమాన్యం వారి ద్వారా, టీవీ9 యాజమాన్యం వారి ద్వారా, అలాగే ఎన్టీవీ ఇప్పుడు నేను వెళ్ళి వ్యక్తిగా కలుసుకున్నటువంటి ఛానల్స్ వారి ద్వారా, ఎన్టీవీ భక్తి, ఐ న్యూస్ వాళ్ళు ఒకటే కదా, ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు, టీవీ5 యాజమాన్యం వారి పేరు కూడా నేను కనుక్కోలేదు, జనరల్గా యాజమాన్యం అనేస్తున్నాను. అలాగే టీవీ9 రవిప్రకాష్ గారి ద్వారా యావత్ మానవ జాతికి నేను అక్కడ కన్యగంటి ఆయన ఈమెయిల్ ఇచ్చారు, ఇంటి పేరు తెలుసు, పేరు కూడా అడగలేదు నేను. దానికి కారణం రాను జనరలైజ్ అయిపోతుంది మైండ్. ఒక వ్యక్తులకి ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నాలు చేసే కొద్దీ నేను వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను. మొదటి నుంచి కూడా సమాజానికి చెప్పుకుంటాను, 10 మందికి చెప్పుకుంటానండి, నా ఆలోచనలు మీకు అన్నీ చెప్పేశాను, ముందే చెప్పాను అనే తీరు 10 మంది మీద పనిచేస్తుంది. మీరు ధరించగలరు, అందులో సత్యాన్ని గ్రహించి ధరించగలుగుతారనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఇవాళ బ్రహ్మోత్సవాల్లో జరుపుకుంటున్నటువంటి ఆ స్వామీజీ యొక్క గొప్పతనమే నాలో మెరిసిందని మీరు భావించి ధరించవచ్చు అనమాట. ఎందుకంటే కాలస్వరూపం అంటే మన శాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం ఒక రాముడికి కృష్ణుడికి ఆ స్టేటస్ ఉంది. అలాగే ఒక యేసు ప్రభు చాలా ఉన్నతమైన గురుతర్యం కలిగినటువంటి స్థితి అది. అందరూ చక్కగా ముందుకు వచ్చి తెలుసుకుని ఈ పాటికి గురువులు చక్కగా చెప్పి దీని అర్థమైంది అని చెప్పుకునే కొద్ది చిన్నజీయర్ స్వామీజీ గారిని, పరిపూర్ణానంద స్వామీజీ గారిని, సామవేద షణ్ముఖ శర్మ గారిని, ఇంకా ఇతర గురువుల్ని, ఆధ్యాత్మిక ప్రముఖుల్ని, సినిమా రచయితల్ని, పాటలు రాసినటువంటి ప్రముఖుల్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని అందరినీ నేను కోరేది ఏమనగా, నేను ఈ భూమి మీద ఉండడం ఒక 1000 స్వర్గాలతో సమానమని అర్థం చేసుకుని నా ప్రజెన్స్ని ఒక 1000 స్వర్గాలు ఒక చోట చేరితే, అంటే ఒక మనిషి మాటతో సర్వం నిర్వర్తించడం. ఎక్కడ అర్జునుడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ సకల సంపదలు ఉంటాయంటారు కదా, ఆ పద్ధతి. అంటే మీరు బాధ్యతగా వినేవాళ్ళు ఉంటే బాధ్యతగా చెప్పగలుగుతాం అనమాట. అండి కర్తవ్య దీక్షే నాకు నా కర్తవ్యానికే లోకం అందిందంటే అర్థం చేసుకోండి. అంత కర్తవ్యం మరి అనంతటి వాడిని మరి ఎందుకు మరి మీరు రుచి చేసుకోకపోతే ఇలా అయిపోతున్నారు. అదే మరి మనిషినే. అందుకే మనిషి కర్తవ్యం ఒకరి ద్వారా ఒకరు అభివృద్ధి చెందుతారు. నేను ఒక అడిగేశాను, మీరు ఒక అడిగేశారు అన్నట్టుంటే వాటికి మనం ఎంతో అద్భుతమైన పరిణామాలు చూసుండేవాళ్ళం అనమాట. అక్కడ కేదారీనాథ్ స్వామి టెంపుల్ దగ్గర జరిగినటువంటి అటువంటి పరిణామాలు లాంటివి కూడా ముందే ఐడెంటిఫై చేసి మనం అప్రమత్తం చేసి ఉండేవాళ్ళం. అంత జన నష్టం కాకుండా చూసి ఉండేవాళ్ళం. ఇంకా ముందుకు అప్రమత్తం అయి ఉంటే అసలు జరగకుండానే ఆపగలిగి ఉండేవాళ్ళం. సరే, ఏదైనా భగవంతుడు ఎందుకు మన చేత పలికిస్తున్నాడు ముందే అన్నది అర్థం చేసుకుంటే చక్కగా నన్ను కూడా మనిషిగా నిలిపి నన్ను ఒక చోట కొలువు తీర్చి నన్ను మనిషిగా నా ద్వారా ఈ భూమిని అనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు మీరు అర్థం చేసుకుంటే సాటి మనుషులుగా నా నుంచి సమాధానం పొందటమే మీరు అర్థం చేసుకోవడం అనమాట. నాకేదో చేయటం కాదు, ఇంకేదో కావడం, నాకే కొంత కోరికలు ఏమి లేవు. ఇంతకుముందు క్లిప్పింగ్లో చెప్పినట్టుగా నేను అడిగిన ప్రముఖులు మళ్ళీ అడగటం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని నన్ను కనీసం అనమాట ఆ అమౌంట్ నాకు ఇవ్వటం వల్ల నా ఊరు వెళ్ళి అక్కడ మా గోపు తులసమ్మ గారు, మా అమ్మమ్మ గారు ఉన్నారు, వారి సమక్షంలో మా అమ్మగారు తమ్ముడు గారి పేరు మీద ఒక కట్టడం, ఒక అనాథాశ్రమం లాంటివి నిర్మించేసి పూర్తిగా పార్టీతోటి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన అడిగి ఆయన దగ్గర మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకు మురళీమోహన్ గారు, పల్లం రాజు గారు, అన్ని పార్టీల వారు ఒక్కొక్కరు సహకరించమని, చంద్రబాబు నాయుడు గారిని కూడా సహకరించమని అడుగుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం బెయిల్ మీద ముందుకు వచ్చారు. ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు అన్నీ చూస్తున్నారు. ఏదైనా సరే
ఇవన్నీ మన సమాజం ఎలా ఉందంటే ఒకరు బట్టి ఒకరు మనం మంచిగా నేర్చుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి మనం తీర్చిదిద్దు కోసం సమాజంగా ఉంది. ఒకరిని బట్టి ఒకరు కక్షలుగా గొడవలుగా పెంచుకోకూడదు ఏదైనా సరే. అంతకంతకి నెమ్మదిగా ఒకరి చర్యలు ఇంకొకరికి వెసులుబాటుగా ఉండాలి తప్ప పంతంగానో గొడవగా ఉండకూడదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇటువంటి పరిణామంలో నాకు అంతటి పరిణామం వచ్చింది. వాడిని పండితులు గురువులు కూడా చక్కగా చెప్పాల్సినటువంటి పరిణామం. ఇంతటి పరిణామం యేసు ప్రభు మీద పాటలు కూడా పాడగలిగాను, అన్ని తత్వాలు పలకగలిగాను, ప్రపంచంలో అన్ని విశేషాలు చెప్పగలిగాను. ఈ మతానికి ఆ కులానికి సంబంధించినవే చెప్పలేదు. కాలం ధర్మం ఏంటంటే అది హిందూ శాస్త్రం ప్రకారం ఒకలాగా తీసుకుంటాం, ఇంకొకలా తీసుకుని చక్కగా అందరూ కలిసి ముందుకు వచ్చి తెలుసుకోవాల్సినటువంటి దివ్యమైన శుభపరిణామం. నన్ను ఒక మహారాజుగా గుర్తించవచ్చు అనమాట. సూర్యవంశపు రాజుగా గుర్తించి నా కులం మతాన్ని కూడా తీసేస్తాను. పెళ్ళి అవుతానే అప్పుడు నా కులం కాపు కులం, నేను హిందువుని అని మాత్రం కూడా చెప్పుకోకుండా ఒక మహారాజుగా ఎలివేట్ అవుతాం అని నేను తెలియజేసుకుంటాను. అది మ్యారేజ్ తోటి నేను ఏ అమ్మాయి మేడలో తాళి కడితే ఆ అమ్మాయి మహారాణి అవుతుంది. మిమ్మల్ని అందరినీ గెలుచుకుని మీరు ఇంత బెస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక చోట కొలుగు తీరగలగాలి. లేదా మేము అంతలా ఒక మామూలు ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయితోనే ముందుకు వెళ్ళాలి. లేదా అంటే వీళ్ళంతా నెగ్గుకుని మంచి అమ్మాయిని మీ 10 మంది అక్షింతలు వేసే అమ్మాయిని. అలా నేను వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి అని పాడగలిగాను, వేటూరు సుందరరామూర్తి గారి పాట. అలా నేను కోరుకున్న పద్ధతులు నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న ఒక కమిటీ ద్వారా నేను కోరుకున్న పద్ధతిలో మంచి అమ్మాయి సెలెక్ట్ చేసి నాకు 10 రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు రామోజీరావు గారి సమక్షంలో అందరూ పెద్దలు ఉండి ముందుకు వచ్చి నాకు వివాహం జరిపించాలని కోరుకుంటున్నాను. నేను కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా, కొంచెం నడ్డితనం గుడ్డితనం ఉన్నా కూడా నేనే రాముడిని అని గుర్తించండి అని కోరుకుంటున్నాను హిందువులందరూ కూడా. అలాగే మిగతా శాస్త్ర పుణ్యాత్ములు కూడా, ఇతర మతస్థులు కూడా నన్ను కాలస్వరూపం ధర్మస్వరూపం అంటే ఒక హిందూ మతానికి సంబంధించింది కాదు. ఇందులో అన్ని మత విశేషాలు మాట కదని మనసు కదని మెటీరియల్ సన్ అండ్ స్టార్స్ ఆర్ బీయింగ్ గైడెడ్ బై ద హ్యూమన్ వర్డ్, హార్ట్ ఫెల్ట్ వర్డ్ అని మనం చక్కగా తీసుకుని నన్ను హైనెస్గా ఒక కింగ్గా, నా మనసుని ఒక క్వీన్గా భావించి మనం ముందుకు వెళ్ళవచ్చు. నా నుంచి నిరంతరం సమాధానం పొందవచ్చు. నేనేమి ఎవరి మీద అడ్డంగా మీదకి రాలేదు, మెల్లమెల్లగా ముందుకు రావచ్చు, మెల్లమెల్లగా తెలుసుకోవచ్చు. నానాటి ఒక పొజిషన్ ఎవరు క్లెయిమ్ చేసుకోరు కదా. ఇలా మహారాజు పొజిషన్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారా ఈ పద్ధతిలో 40 మంది సాక్ష్యంతో? మరి ఎవరైనా ఉన్నారా పని మీడియా వారిని అడుగుతున్నాను కదా. మరి పండితులు గురువులు కూడా మరి సమకాలికులు అందరూ ముందుకు వచ్చి చక్కగా నన్ను ఒక చోట ప్రతిష్ఠిస్తే నా మనసు కూడా నెరవేరి ముందుకు వెళ్తాం అనమాట. అలా భవిష్యత్ తరాల వాళ్ళకి అందుతాం. ఇప్పటికే ఆలస్యమైందో ముందుకు వచ్చిందో ఏదైనా ఎప్పటికైనా నా ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయడం ప్రారంభించండి. నాకు కనీసం ఆర్థిక ఇప్పుడు నన్ను అడిగినట్టుగా ఆర్థిక సహకారం ఇస్తే ఒక కారు కొనుక్కొని మరింత విస్తారంగా అందరినీ కలుసుకుంటాను. అందరినీ నాణ్యంగా కలుసుకుందామని ప్రయత్నం చేస్తుంటే ఎవరు మాట్లాడకపోయేటప్పుడు నేను ఒకళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళాను. కానీ వాళ్ళు అటు ఇటుగా మాట్లాడడం కాకుండా నేను ఏమడిగినా నేనేం మొత్తం కోరిక అడగట్లేదు. అంటే నేను ఎవరి దగ్గరికైనా విస్తారంగా చెప్పుకోవడానికి నేను వారు ఏమైనా సినిమా తీస్తుంటే సరే మీ సినిమాలో మా పాయింట్ ఇలా పెట్టుకుంటున్నాం అని చెప్పి నాకు కొంత డబ్బులు ఇస్తే సార్ మీరే పాయింట్ పెట్టేసుకోవచ్చు. నా నుంచి రికార్డింగ్ తీసేసుకుని మీరు ఏమనుకుంటున్నారు, ఇన్ని పాటలు పాడాను కదా, ఇన్ని విశేషాలు చెప్పాను కదా, దాని అర్థం ఏంటి చెప్పేస్తే చాలు అనమాట. మీరు ప్రజలకు డైరెక్ట్ చెప్పేసుకోవచ్చు, నన్ను కలిపేసుకోవచ్చు ప్రతి సినిమాలో. రాజమౌళి గారికి అదే అన్నాను. రాణాబాబు గారిని ఆయన దగ్గర తీసుకెళ్ళండి అంటే మాట్లాడలేదు. కారు పంపించకూడదు నాకు. మరి ఇలాగే మరి నన్ను కొంచెం నేను మహారాజు గారిలా ఫీల్ అయ్యేలాగా, ఇంకా ధైర్యంగా ఫీల్ అయ్యేలా చేయాలన్నమాట. వేళాకోళంగా ఎటాగా తీసుకున్నారనుకోండి అలా పుణ్యకాలం గడిచిపోతుంది. మరి ఏదైనా భగవంతుడు నాకు కాలం ధర్మం ఇచ్చింది కదా, నేను ఎవరితో పోటీ పడుతున్నాను, మీరు ఎవరు నాతో పోటీ పడదు, మీ లెవెల్ మీదే నా లెవెల్ నాది. తర్వాత నేను డైరెక్ట్ ఒక అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నా, ఒక కమిటీ ద్వారా సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో 6 నెలల్లో ఏ విషయం తేలుతుంది. ఇప్పుడు వెంటనే నన్ను పట్టించుకుని నేను అడిగిన కనీసం అమౌంట్ ఇస్తే ఒక అమ్మాయి ప్రపోజ్ చేయటమో, మంచి అమ్మాయిని సెలక్షన్ ద్వారా పొందటమో చేస్తాను. అందుకు మీడియా కూడా సహకరించి హడావుడి పెట్టేయకుండా పెళ్ళి అంటే అందరి మీద చేసుకుంటానంటే అది మీరు డామినేషన్లా ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే అలా ఆ పరిణామం ప్రకారం నా మనసునే నన్ను గుర్తించి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి అన్నట్టు జరగాలి. అందుకని ఆ పెళ్లి జరగలేదు, అటు ఇటు అయింది. అంటే పెళ్లి చేసుకోమని ఏళాకోళం చేయకుండా, పెళ్లి విషయంలో ఏళాకోళం చేయకుండా, ఎవరు పెడితే వాళ్ళు ఎగబడుతున్నట్టుగా వేళాకోళంగా వెటకారంగా తీసుకోకుండా, అయ్యా మీకు మ్యాక్సిమం నచ్చిన అమ్మాయిని చేసుకోండి, మీరు గొప్పగా చెప్పండి, ధైర్యంగా ఉండండి, నాణ్యంగా ఉండండి, కరెక్ట్గా ఉండండి, ఇంకా గొప్పగా ఉండండి అని మీ 10 ముందుకు వచ్చి నన్ను ఒక చోట పొలుగు తీర్చి కొన్ని రోజులు అక్కడ నన్ను నా మనసుని గౌరవించాను.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి సీత అయిపోద్దా, నేనే రామున్నా అంటే అలా కాదు. ఆ తత్వం అనమాట, ధర్మస్వరూపం అనమాట. అది ప్రజలకి శాశ్వతంగా తీసుకునే కొద్ది, మీరు నిజాయితీతో తీసుకునే కొద్ది పనిచేస్తాం అనమాట. ద హైనెస్ ఆఫ్ ది ధర్మస్వరూపం విల్ బి డెవలప్డ్ on the basis of elevation and further development of the matter with the truthful reasoning of the excellence of the word. సో దట్స్ వై నేను మొదట నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానో జరిగిన పరిణామం ప్రకారం చెప్తున్నాను. అది అర్థం చేసుకుని చక్కగా నన్ను అనామకుడిగా తేలిక వదిలేయకుండా బాధ్యతగా తీసుకుని, ఇప్పుడు నేను ఇంతకుముందు క్లిప్పులో చెప్పినటువంటి నలుగురు పేర్ల ప్రకారం ముందుకు వచ్చి నాకు జాతీయ సాయం చేస్తే ఎంత 50 లక్షలు, అది కూడా రాయల్టీ ప్రశ్నించి రాయల్టీ రాగానే అప్పుగా తీర్చేస్తానా, లేదా ఈ డబ్బులైనా సినిమా డైరెక్షన్ చేస్తానా అని అంటున్నాను. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నాను, రోజుకి 40 పేజీల ఇన్ఫర్మేషన్ చోట ఇస్తే అలా ఒక నెలైనా నా చేత ఇప్పించని చెప్తాను. అందుకు నిండుగా ఇవ్వడానికి నా దగ్గర లేదు, ఎవరు నా దగ్గర రండి అంటే నేను ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అటు ఇటు మాట్లాడి వదిలేస్తాను. సరే నేను ఇంకా విస్తారంగా వెళ్ళట్లేదు, వస్తున్నాను, కదులుతున్నాను. ఇవాళ రేపు నాగేశ్వరరావు గారి దగ్గరికి, ఆయన దగ్గర కూడా నేను విస్తారంగా మాట్లాడడానికి, ఆయన మనమేదో సినిమా తీస్తాను అంటున్నారు, అందులో నన్ను కూడా పెట్టుకునేలాగా బ్యాక్గ్రౌండ్ పాయింట్ పెట్టి నాకు కొంత డబ్బులు ఇస్తే అలాగే నేను సర్వే ఇలా క్లిప్స్ అన్నీ పెట్టుకుని ఇవన్నీ కూడా తీసుకుని తర్వాత రామోజీరావు గారి దగ్గరికి వెళ్తాం, మురళీమోహన్ గారు సహకారం తీసుకుని రామోజీరావు గారి దగ్గరికి వెళ్తాం. అలాగే పల్లం రాజు గారిని, చిరంజీవి గారిని, అల్లు అరవింద్ గారిని సహకరించమని అడుగుతున్నాను పేరున. నాకు అక్కడ కొలువు తీరిస్తే చాలు, నన్ను ఒక రోజైనా కూర్చోబెట్టి, అంటే అలా మరి ఒక రోజైనా అనకూడదు, సింహాసనం మీద ఒక రోజైనా కూర్చోబెట్టి నాకు నచ్చిన నాకు మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసి ఇవ్వనండి ఇలా చెప్పారని 40 మంది చేత సాక్ష్యం చెప్పించి ఒక బంగారపు పేజీలు తీయించిన పుస్తకంలో ఒక్కొక్కరు మీకు తోచింది రాసి సంతకం పెట్టేటువంటి ఒక దివ్య పరిణామం జరగాలని కోరుకుంటున్నాను. అలా నేను అలా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే నా పెళ్లి అటు అయిపోయిందని అర్థం చేసుకుని ఇప్పుడు కూడా ఏదో పెళ్లి కోసం ఎగబడుతున్నాను అని ఎంత మాత్రం అనుకోవద్దు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత బాధలు ఎలా ఓర్చుకుంటున్నా అర్థం చేసుకుని మన మనసుని, తల్లి తండ్రి గురువుని అర్థం చేసుకుని నేను పాడిన పాటలన్నీ నా చేత పాడించి నేను పాడతాను. కాకపోతే ప్రాక్టీస్ ఇప్పుడు ఇంకా ఏది ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాను. మీదటైనా రేపు ఎల్లుండో అక్కడ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, కృష్ణ గారి దగ్గర, మళ్ళీ మురళీమోహన్ గారి దగ్గరికి. నేను వస్తాను, నేను రాలేకపోతున్నాను. ఒకవేళ వస్తానని రాలేదనుకోండి, అతనే రాలేదని ఊరుకోవద్దు అంటున్నాను. దయచేసి నా ఈమెయిల్ ద్వారా ఏదో మెసేజ్ పంపించు, సరే మీరు ఈ డబ్బులు తీసుకోండి, ప్రతి 5,000 ఎలా ఖర్చు పెట్టాను నేను చెబుతాను. లేదా వెళ్తే వెళ్తాను, లేదా వస్తానని రాలేదనుకోండి, నేనే రాలేకపోతున్నాను మాత్రం వదిలేయవద్దు. చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి నమస్కారం పెట్టి అందరికీ మా వాళ్ళు, మీ వాళ్ళు, అటువాళ్ళు, ఇటువాళ్ళు అని ఎంత మాత్రం ఇది కాలస్వరూపం ప్రకారం లేదు. కాలస్వరూపం ప్రకారం అందరూ సమానమే, మాట ప్రకారం, మనసు ప్రకారం వెళ్తున్నాం. అలా తెలియజెప్పుకుంటున్నాను. నేను రావట్లేదని వదిలేయకుండా సరే అతను చోట పెడదాం, అందాక ఒక సింగిల్ బెడ్ అపార్ట్మెంట్ కొనిద్దాం. ఇంకొక 6 నెలలకి రామోజీ ఫిల్మ్ సిటీకి, రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అందుకు ఈ మెటీరియల్ అంతా తయారు చేసుకుని మరింత పార్టీ గురించి లోకంలోకి వెళ్ళి 4 పార్టీల నుంచి 4 ముందుకు రమ్మని, ఈ పార్టీ సూర్యుడి గుర్తుతో మనం రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి అనౌన్స్ చేయగలిగితే మన జన్మలు ధన్యమైపోతాయి. ఆ భగవంతుడు మన మీద ఎందుకు వచ్చాడు, మన మధ్యకి ఎందుకు వచ్చాడు, ఆయనకు ఒక ఆంతరం ఇచ్చిన వాడు అర్థం. అది అర్థం చేసుకుని నేను ఒకడికి నమస్తే అని అన్న ఆ పాట కూడా పాడాను. నేను 5 ఏళ్ల వయసులో నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని అనేదో ఆ డాన్ లాగా పాట ఉందని, దాన్ని నేను 40 పేజీలు ఉత్తరం రాసిన తర్వాత ఆ పాటను రాశారని నాకు ఆ తర్వాత వచ్చిన పాట. వీడెవడో మాసు కేసు తిరకాసు కేసులా ఉన్నాడు, వీడి మాటలు నమ్మేమంటే ఇంటికి ఒక డాన్ ఉంటాడు, డాన్కో పక్కన ముష్కిల్ నహీ నాముమ్కిన్ అనే ఒక పాట అందులో వచ్చింది. అది అర్థం ఏంటంటే ద ట్రూత్ యూ కెనాట్ ఫిక్స్ ద ట్రూత్, దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. హ్యూమన్స్, మనం మనుషుల్ని హ్యూమన్ బీయింగ్స్ కెన్ బి confirmed, but truth out of them is a collectiveness, reasoning, and ever flowing reasoning that is coordinating each and every human being without any barricades of social or physical limits. Beyond everything, the truth is ruling everything. It's a permanent one. It is in the form of reasoning. So people has to understand this very carefully, and we have to give all the details in a regular manner.
మనం రెగ్యులర్గా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల కూడా అన్ని ఇంగ్లీష్ బాగా వచ్చి హిందీ బాగా వచ్చిన వాళ్ళు ముందుకు వస్తే ఆ పాట దాని అర్థం ఏంటి, ఈ పాట అర్థం ఏంటి అని చెప్పుకుంటే మంచి హై క్వాలిటీ సమాజంలోకి వెళ్తారు. అందుకు నాకు సహకరించండి. నేను ముందుకు వచ్చిన కొద్ది నన్ను మెల్లమెల్లగా రిసీవ్ చేసుకోండి. ఏ ప్రముఖుల దగ్గరికి నేను వస్తున్నా విస్తారంగా నా మనసు ఏంటో చెప్పుకోవడానికే ప్రధానంగా వస్తున్నాను. ఈ దశలో అసలు ఏమీ లేని పరిస్థితిలో కొంత ఆర్థిక సహాయం అడుగుతున్నాను. నేను ఏదైనా సినిమా చేసి డైరెక్షన్ చేయండి అంటే అందుకు కూడా ఈ మెటీరియల్ తయారు చేసుకుని 1 నెల అయినా 2 నెలలైనా నన్ను నిండుగా చెప్పుకొనిచ్చి వాళ్ళ దగ్గర పిలిచి, సరే మీరు ఇప్పుడు ఏం చేశారు మొత్తం చెప్పండి అని చెప్పడం వల్ల అందులో 30 పేజీలు 50 పేజీలు బయట తీస్తే చాలు బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. ముందే సినిమా గురించి కథ గురించి నన్ను వెయిట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. కథలు బోర్డు అని వస్తాయి, పురాణాలు శాస్త్రాలు అన్నీ బయటికి తీద్దాం. అన్నీ చక్కగా పండితులు గురువులు ముందుకు పిలిచి, అయ్యా మీరు దీని మీద ఏమనుకుంటున్నారు చెప్పండి అని నేను వినయంగా అడుగుతాను. వారు చెబుతారు. అలా మంచి వాతావరణం మనకు వస్తుంది. అంతేగాని నేను అప్పటికప్పుడు డబ్బుల కోసం, అప్పటికప్పుడు సినిమా కోసం, అప్పటికప్పుడు పద్ధతి మానుకోండి. తప్పకుండా సినిమాలు అన్నీ గొప్పగా ఉండాలి. ఇప్పుడు తీసేవి కూడా మీరు మ్యాక్సిమం తీస్తున్నారు, మంచి క్వాలిటీ ఉంది. మీరు ఎవరో చేత కాలేదని కానీ తప్పని కానీ నేను ఎప్పుడు అన్నాను. ఒకవేళ ఎక్కడన్నా అలా అన్నట్టు అనిపిస్తే పొరపాటు కూడా తీసుకోవద్దు. నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించను. మా సైంటిస్ట్ని కూడా నేను చెప్పింది అసలు వినలేదు. పుస్తకాలన్నా ముందుకు రాలేదు, వాళ్ళు ఒక పద్ధతికి ముందుకు రాలేదని తిట్టాను, కానీ అసలు వాళ్ళ పద్ధతి లేదని నేను ఎప్పుడు అనలేదు. ఒక తిట్టడం అంటే మరి ఒకసారి అలా ఆవేశంగా మరి పుస్తకాలన్నా ఒక మైండ్ కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇవ్వండి అన్నా కూడా అటు ఇటు చేసేస్తుంటే కొంచెం ఆవేశం వచ్చేసింది. సరే అందుకు నేనే నష్టపోయాను, నాకే దెబ్బ పడిపోయింది. మా చుట్టాలకు కూడా పేరుగా చెప్పుకునేది ఏంటంటే, నేను ఎప్పుడూ నా మనసు ఏంటో విస్తారంగా పంచుకోలేదు. మా చుట్టాలతో మాకు ఎలా ఉందంటే ఏదో సమ్మర్కి వెళ్ళటం వచ్చేయటం వెళ్ళిపోవటం ఇలాగే తప్ప, హడావుడే తప్ప మేమేంటో నా మనసు ఏంటో నిండుగా చెప్పుకోలేదు. అలా చెప్పుకోకపోవడం వల్ల కూడా మా చుట్టాలు కూడా మమ్మల్ని అటు ఇటు చేసేసి మా తమ్ముడు మా అమ్మగారు చచ్చిపోవడానికి కారణమయ్యారు. ఇంకా అంతకన్నా నేను ఇంక ఏం చెప్పగలను, ఒకసారి ఆలోచించండి. అంతేగాని నేనే పబ్లిసిటీ కోసం డబ్బుల కోసం మా తమ్ముడు నేను దూరం చేసుకున్నానని మీరు అనుకుంటే అంతకన్నా అంత మనసు ఉన్నవాడు, పాటలు పాడగలిగినవాడు, సంక్రాంతి సినిమాలో పాటలు బతుకంటే ఇంత బాగుంటుందా, తన కష్టం వచ్చినా రానివాడు తన ఆనందాల్లో వాటా ఇచ్చి గడసరి మా అన్నయ్య అనే పాట కూడా నేను పాడగలిగాను. అలాంటి అంటే అంత పెద్ద మనసు, ఒక గొప్ప మనసు అలా ఉంది. అలాంటి వాడిని అలా చేస్తానా? పొరపాటును కూడా అన్నింటిలో కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటులో అలా అయిపోయాను. మా ఆఫీసులో 10 మంది ఎవరు పట్టించుకోలేదు. నేను ఎవరితోటి వాళ్ళు అటు ఇటు చేయడం వల్ల సరిగ్గా అప్రమత్తంగా తీసుకోలేకపోవడం వల్ల కూడా చాలా తీవ్రంగా నష్టపోయాను. నేను ఏదైనా సరే మా అమ్మగారు అయినటువంటి పిల్ల రంగవేణి అమ్మగారు, అలాగే మా తమ్ముడు సత్యభాను ప్రసాద్ గారు, మా తాతగారు గోపు వెంకటేశ్వరరావు గారు, మా మేనమామ గారు గోపు రామచంద్రరావు గారు, వీళ్ళందరికీ కూడా ఒక గుడి కట్టించాలని నేను అనుకుంటున్నాను. ఒక పేచోట వీళ్ళ విగ్రహాలు పెట్టించి స్కల్ప్టింగ్ చేయించి పెట్టాలి. అందుకు ఖర్చు నిమిత్తం నాకు రాయల్టీ కానీ అడ్వాన్స్ కానీ అప్రూవల్ ఇంతకుముందు పేర్లు చెప్పిన పెద్ద మనుషులు నా అకౌంట్లోకి కట్టేసినా సరిపోతుంది. అది అకౌంట్ ఎవిడెన్స్గా ఉంటుంది. మళ్ళీ మనకు రాత్రుల పోతలు లేకుండా పలానా రోజు మీ అకౌంట్లో కట్టేమన్నది కూడా ఉంటుంది. మీకు తిరిగి వడ్డీతో తిరిగి ఇచ్చేయటము, నేను ఏదో సినిమా చేస్తే చేయటము, నేను సినిమా వెంటనే చేస్తానా లేదా తెలియదు, చెప్తున్నాను కదా. ఇవన్నీ ఒక చోట పెట్టుకుంటే అందులో ఒక 50 పేజీలు తీసినా చాలు బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. అలా తీద్దాం, మంచి సినిమాలు తీద్దాం, బాధ్యతగా తీద్దాం. ఏదో నేను ఎవరినో పోటీగా మీదంతా సినిమా మీదంతా అని అనిపించడానికి కానీ ఎంత మాత్రం కాదు. నేను వచ్చానంటే పూర్తిగా ఒక తండ్రిలాగా గురువులాగా వస్తున్నాను. భవిష్యత్తు సినిమా డైలాగులు కూడా ముందే చెప్పగలిగానంటే అది ఎంత బాధ్యత ఒకసారి ఆలోచించండి. మీరందరూ ఫూల్స్ అయిపోతారు అని ఎంత మాత్రం అనుకో. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి, పరిణామం మనందరికీ అందుబాటులోకి వచ్చిందని నమ్మండి, ఆనందించండి, సంతోషించండి. ఒకరికొకరు సరదాగా పంచుకోండి. ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి. అప్పుడు ఎంతటి పేదవాడికైనా దరిద్రం పోతుంది. లేకపోతే పెద్దవాళ్ళే కోపంగా ఉన్నారనుకోండి, పేదవాడికి దరిద్రం వదలదు అనమాట. అది సృష్టి యొక్క వ్యవహారం, అది అర్థం చేసుకోండి. అలాగే నేనే పెద్దవాడిని, నేనే పేదవాడిని. మరి నేను నిండుగా నవ్వి కొలిది నాలో పేదతనం తగ్గిపోతాను అనమాట. అలా కూడా ఉంది ఇక్కడ. అంచేత ధర్మంతో నిజాయితీతో ముందుకు వచ్చే కొలిది అన్నీ మంచి జరుగుతాయి. ఎవరికి హాని జరగదని తెలుసుకోండి. నమస్కారం.